సంవత్సరాల అనుభవం ఆంధ్ర, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడులో లక్షల మంది నమ్మకమైన కస్టమర్ల సంతోషాలకు నిలయమైన మీ నివాసానికి అందమైన చిరునామా. అది వదిలేస్తే ఇంకా ఏంటి, హౌ ఆర్ యూ ఎక్స్పెక్టేషన్స్ సినిమా? హ్యాపీ సార్, నాకు చాలా కాన్ఫిడెన్స్ ఇచ్చింది. అండ్ మీరు మీ పాత్రకి మిత్రులు ఇచ్చిన అంటే ఆ ప్రోత్సాహం కానీ అండ్ అందరూ ఈ సినిమాని గురించి ఒక్కరు కూడా నేటుగా మాట్లాడలేదు. అదే నేను అది ఈ సినిమా గురించి సాధించింది అంతే. ఈ సినిమాలో ఏం సాధించానంటే ఒక్కరు కూడా దీని గురించి నేటుగా మాట్లాడలేదు. మరి ఇక సాగర్ని సార్ మరలా బుల్లితెర మీద చూస్తామా, లేకపోతే సిల్వర్ స్క్రీన్ మీదనే కంటిన్యూ అవుతారా? టీవీ సీరియల్స్లో కానీ ఇప్పుడు వస్తున్న వెబ్ సిరీస్లో కానీ మీకున్న ఇమేజ్కి మీరు వర్క్ చేస్తే అద్భుతమైన డిమాండ్ ఉంది. సాగర్ ఆ డిమాండ్ని పక్కకు తోసేసి సినిమాల కోసం ట్రై చేస్తున్నాడు, కెరీర్ని ఇచ్చేసుకుంటున్నాడు అనే ఒక కంప్లైంట్, ప్రేమపూర్వకమైన కంప్లైంట్ లేడీస్ దగ్గర కూడా ఉంది. నిజం. అలాంటి ఒక మంచి ఇమేజ్ ఉండగా సినిమాలే చేస్తాను, సినిమా హీరోగానే ఉంటాను అనేటువంటి నిర్ణయం కరెక్ట్ నిర్ణయమా సార్? ఎగ్జాక్ట్ రైట్ ఆర్ రాంగ్? నేను ఏంటంటే నన్ను బాగా ఇష్టపడే వాళ్ళు వాళ్ళది కరెక్టే. సాగర్ గారు సీరియల్ చేస్తే బాగుండేది, వెబ్ సిరీస్ చేస్తే బాగుండేది, ఎందుకంటే వాళ్ళ ఇంటెన్షన్ అంటే నన్ను చూడాలనుకుంటారు. సీరియస్లీ అసలు అది ఐఎమ్ బ్లెస్డ్. వాళ్ళు ఒకసారి అడిగారు, నేను ఏం చేస్తున్నారండి కొంతమంది గ్రూప్ ఆఫ్ పీపుల్ ఏం చేస్తున్నారని అంటే, సినిమా చేస్తున్నారంటే, సినిమా చేస్తారండి సంవత్సరానికి ఒకసారి వస్తుంది, మీరు రోజు కనబడాలి కదండి, మిమ్మల్ని రోజు చూసేవాళ్ళు, అది మిస్ అవుతున్నాం అండి అంటే వాళ్ళు రోజు చూడడం అలవాటైంది నన్ను. సో అది మిస్ అవుతున్నారు. నాకేంటంటే వాళ్ళకు ఒక మంచి కంటెంట్ ఇవ్వాలంటే కొన్ని సీరియల్స్లో చెప్పలేం, వెబ్లో చెప్పలేం. సో ఒక స్ట్రాంగ్గా ఒక మంచి కంటెంట్తోనే వాళ్ళకు ఈ సినిమా రూపకంగా ఇచ్చాను. అది కాదులే అబ్బా, మీకు అందరికీ ఒకటి ఏంటంటే యాక్షన్ ఇమేజ్, యాక్షన్ హీరో ఇమేజ్ కావాలని చెప్పి ఆశ. యాక్షన్ హీరో ఇమేజ్ రావాలనుకోవటంలో తప్పు లేదు. అయితే సినిమాలు చేయటం వల్ల యాక్షన్ ఇమేజ్ రాదు, చేస్తేనే వచ్చుద్ది అనుకోవటం కూడా కరెక్ట్ కాదు. ఆర్కే నాయుడు క్యారెక్టర్లో ఉన్న యాక్షన్ ఇమేజ్ ఎవరికి ఎంత తల్లకిందులుగా తపస్సు చేసినా రాదు. అంతే కదా సార్. మరి దాన్ని వదులుకోవటం తెలివైన చర్య అని మీరు ఎలా అనుకుంటున్నారు? సార్ యాక్షన్ ఇమేజ్ వచ్చింది, నాకు యాక్షన్ ఇమేజే వచ్చింది. అండ్ సీరియల్స్లో అంతకు మించి ఇంకా నేను సీరియల్స్ అంతకు మించి చేయడానికి నాకు కనిపించలేదు. ఒక మంచి స్క్రిప్ట్ కానీ లేకపోతే ఇక్కడ నుంచి షిఫ్ట్ అయ్యి ఇంకొంచెం అంటే మంచి స్క్రిప్ట్ చేద్దామని తప్పితే అప్పుడు నేను షిఫ్ట్ అయినప్పుడు వెబ్ లేదు, వెబ్ సిరీస్ అప్పుడు ఉంటే చేసేవాడిని. సినిమాలకు వెళ్ళిపోయాను డైరెక్ట్గా. అండ్ ఇప్పటికీ యాక్షన్ ఇమేజ్, స్టార్ ఇమేజ్ అన్నిటికంటే నన్ను వాళ్ళ ఇంట్లో ఒక మనిషిలా చూస్తారు, అది నాకు ఇష్టం. అదే నేను హ్యాపీ ఫీల్ అవుతాను. సో మంచి ఆఫర్ వస్తే సీరియల్స్ చేయడానికి? సీరియల్స్ ఇప్పట్లో చేయాలని లేదు సార్, ఎందుకంటే సీరియల్ ఫార్మేట్ మారిపోయింది. ఒకప్పుడు మనం క్వాలిటీగా చేసేవాళ్ళం, మొగల్ రేకులు వరకు సినిమా లాగా సీరియల్ చేసేవాళ్ళం, చుట్టేసేవాళ్ళం కాదు. మాకు ఎలా ఉండేదంటే ఈరోజు ఇన్ని ఎపిసోడ్లు చేయాలని రూల్ ఏం లేదు మాకు. ఇంత డ్యూరేషను చాలా ప్రాపర్గా ఇవ్వాలి, నువ్వు ఎన్ని రోజులు చేస్తావో మాకు సంబంధం లేదు అన్నట్టు ఉండేది. ఇప్పుడు సీరియల్ ఫార్మేట్ ఏంటంటే టక ఒక రోజులో 3 ఎపిసోడ్లు చేయాలంటే క్వాలిటీ డెఫినెట్గా రాదు. క్వాలిటీ లేకుండా నేను చేయలేను. సో అక్కడ నుంచి అందుకు నేను డ్రాప్ చూస్తున్నా సీరియల్స్. అదే సీరియల్ చూస్తున్నా అంటే మొగల్ రేకులు చూస్తున్నారు, వేరే సీరియల్ చూస్తున్నారంటే వాళ్ళ ఆడియన్స్ వాళ్ళకు ఉంటారు. కానీ నా వర్కింగ్ స్టైల్ మాత్రం అది కాదు, నాకు క్వాలిటీగా. సో సీరియస్లీ నో టు సీరియల్స్. యా అంతే, సీరియస్లీ ఎంత మంచి ఆఫర్ వచ్చినా అంటే నేను ఇప్పుడున్న ప్యాటర్న్కి నేను మ్యాచ్ అవ్వను. ఇప్పుడున్న రెమ్యునేషన్స్ కానీ, అంటే రెమ్యునేషన్ అంటే నా రెమ్యునేషన్ కాదు, ఇప్పుడు ఛానల్ టేక్ ఓవర్ చేస్తుంది, వాళ్ళకు బడ్జెట్ ఇస్తారు, ఆ బడ్జెట్లోనే సీరియల్ చేయాలి, ఎపిసోడ్ చేయాలి. అలాంటప్పుడు ముందు ప్రొడ్యూసర్స్ చేసి ఇచ్చినటువంటి కంటెంట్ ని సీరియల్స్ వీళ్ళు తీసుకునేవాళ్ళు, కానీ ఇప్పుడు ఛానల్ డిక్టేషన్స్ చాలా ఎక్కువైనాయి, వాళ్ళ రూల్స్ అండ్ ఛానల్ రూల్స్ వేరు, కమాండింగ్ ఎక్కువైంది. ఎగ్జాక్ట్లీ. అప్పుడు మేము ఒక హాఫ్ అన్ అవర్ ఫుటేజ్ స్లాట్ తీసుకునేవాళ్ళం. ఆ స్లాట్లో ఏంటి 8:30 స్లాట్, దానికి ఒక అమౌంట్ ఉండేది, అది తీసుకొని ఇది వేసుకునే వాళ్ళం. అప్పుడు ఆ రేటింగ్లతో వాళ్ళకేం పని లేదు. సక్సెస్ అయితే మీకు కమర్షియల్స్ వస్తే మీరు సక్సెస్ వీళ్ళే మార్కెటింగ్ చేసుకుంటున్నారు. ఇప్పుడు ఏంటి, సక్సెస్ ఫెయిల్తో సంబంధం లేదు, మీకు ఇంత అమౌంట్ ఇస్తాం, మీరు దాంట్లో ఎపిసోడ్ చేసేవాడి. సో ఇలా దాంట్లో వాళ్ళని పెట్టుకుంటే వీళ్ళని పెట్టుకుని దానికి దీనివల్ల క్వాలిటీ బాగా కిల్ అయిపోతుంది. డెఫినెట్ గా మీకు క్వాలిటీ ఛానల్స్ అంతా డిక్టేట్ చేయడానికి కారణం ఏంటి
అంటే వాళ్ళది వాళ్ళకు ఉంటుందేమో. నాకు తెలిసి ఏంటంటే వాళ్ళ ప్రాబ్లమ్స్ వాళ్ళకు ఉండొచ్చు, కానీ అది మాత్రం నిజం. క్వాలిటీ కంటెంట్ అయితే మిస్ అయిందని నేను నమ్ముతున్నాను. అంటే ఎప్పుడైతే రోజుకు 3 ఎపిసోడ్లు 4 ఎపిసోడ్లు చేయాలంటే డెఫినెట్గా క్వాలిటీ తగ్గుతుంది. మేము అప్పుడు ఒక రోజులో 2 యూనిట్స్ పెట్టి ఒక ఎపిసోడ్ చేసేవాళ్ళం. అది 17 minutes, అంటే ఈక్వల్ టు సినిమా. మొన్న హరీష్ శంకర్ గారు మాట్లాడారు సెట్కి వెళ్ళినప్పుడు, భవదీయుడు ఉస్తాద్ భగత్ సింగ్ సెట్కి వెళ్ళినప్పుడు. ఎలా చేసేవాళ్ళు అప్పుడు అంటే, ఇలా చేసేవాళ్ళంటే, అరే మీరు సినిమాలా చేసేవాళ్ళు అప్పుడు, నిజంగానే సినిమాలా చేసేవాళ్ళన్నా, బట్ ఇప్పుడు అలా లేదు, ఇప్పుడు చేంజ్ అయిపోయింది. చేంజ్ అయిపోయింది. సినిమాల్లో కంటిన్యూటీ వెబ్ సిరీస్ వస్తే చేస్తారు కదా, మంచి వెబ్ సిరీస్ అది అసలు డెఫినెట్గా నేను చేస్తాను. ఎందుకంటే వెబ్ అనేది ఇప్పుడు అందరూ అంటే హౌస్ హోల్డ్ లైక్ కొంచెం అప్గ్రేడ్ వర్షన్. ఇప్పుడు లైక్ మూవీస్ లాగే వెబ్ కూడా పెద్ద తేడా ఏం లేదు. సో మంచి వెబ్ వస్తే డెఫినెట్గా నేను చేస్తే, మంచి కంటెంట్ వస్తుంది. అంటే నాకు సినిమాల్లో క్యారెక్టర్లు ఏంటి సార్? సినిమాలో క్యారెక్టర్స్ అంటే నేను ఒకటి మిస్ అయ్యాను, ఓజీ సినిమా మిస్ అయ్యాను, కళ్యాణ్ గారుతున్నది. ఆ రోజు ఎందుకో కాల్ చేశారు, క్యారెక్టర్ చెప్పారు, బాంబేలో షూటింగ్ అన్నారు, నేను ఎగ్జైటెడ్గా ఉన్నారు. నెక్స్ట్ డే మళ్ళీ ఏదో డేట్స్ ప్రాబ్లమ్ ఆగిపోయింది. తర్వాత అది లేదు, వేరే వాళ్ళు చేస్తున్నారు విన్నాను. అలా అంటే మీన్స్ మనకు ఒక మంచి క్యారెక్టర్, మనం ఒక బెట్ ఎక్కించే క్యారెక్టర్స్ అయితే డెఫినెట్గా చేస్తాను. నాకు ఇష్టం మల్టీ స్టార్ అన్న. ఓజీ చేయలేదా? మిస్ అయిపోయింది అది. నేను ఎప్పుడు చెప్పలేదు, బట్ నా ఫ్రెండ్స్కి తెలుసు అది. వాళ్ళ ముందే కాల్ వచ్చింది, అదే ఓజీ అది కళ్యాణ్ గారితో చేయడం అనేది ఇట్స్ చాలా అదృష్టం కదా. సో తర్వాత మిస్ అయింది. ఎందుకు మిస్ అయింది తెలియదు అది. అంటే అది ఏం జరిగింది, ఫోన్ చేసారో వాళ్ళే మళ్ళీ తర్వాత సంథింగ్ డేట్స్ క్లాష్ అయ్యి అన్నారు. సరే ఓకే డన్. బట్ అదొకటి ఏదో అప్పుడైతే నేను చెప్పాను క్యారెక్టర్ ఏంటి అని అడిగాను. క్యారెక్టర్ చెప్పారు, బాగుంది, అదంతా హ్యాపీ అనిపించింది. బట్ ఎందుకో పవన్ కళ్యాణ్ గారితో కాంబినేషన్ వచ్చి మిస్ అయిందన్నది చాలా బాధ కనిపిస్తుందా? బాధ కనిపించింది. ఇప్పుడు ఆయనతో ఉంటున్నాను కాబట్టి కొంచెం బాధ తగ్గింది. ఆయనతో ట్రావెల్ ఉంది కాబట్టి ఓకే. ఈ కళను నీ 100 సినిమా తీరుస్తుంది, ఒక సక్సెస్ఫుల్ సినిమా ఇచ్చాము, బ్లెస్ చేయండి అని ఆయన దగ్గరికి వెళ్ళి ఆయన బ్లెస్సింగ్స్ తీసుకునే కళను ఇది 100 నిజం చేస్తుందని ఆశిస్తూ ఆల్ ద బెస్ట్ టు యూ. థ్యాంక్ యూ సో మచ్ సార్, థ్యాంక్ యూ సో మచ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.